హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం హోలీ థీమ్లో పిల్లల్ని ఇంట్లోనే అందంగా ఎలా ఫొటోస్ తీయాలో నేర్చుకుందాం. ఇవి క్యాండిల్స్ అండి, డెకరేషన్ క్యాండిల్స్ అనేవి దొరుకుతాయి కదా మనకి టేబుల్స్ పైన పెట్టుకోవడానికి. అవి నేను దివాళీకి యూజ్ చేశానండి. క్యాండిల్స్ అయిపోయాయి, సో నేను అందులో ఉన్న వత్తి అండ్ కొంచెం మిగిలిపోయిన క్యాండిల్ని తీసి ఇలా క్లీన్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా టీ కప్స్ కానివ్వండి, లేదా ఏదైనా చిన్న చిన్న బౌల్స్ లాగా మనకి పేపర్ కప్స్ ఉంటాయి కదా, అవైనా సరే యూస్ చేసుకోవచ్చు. మా పాపది 2nd మంత్, సో నేను 2 అనే నెంబర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ ఈ థీమ్కి. అండ్ హోలీ కూడా కాబట్టి మనకి 2 కలిసి వస్తాయి ఈ ఫోటోషూట్లో అన్నట్టు తీస్తున్నాను. మీరు నార్మల్గా వేరే మంత్ అయితే నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి, లేదా ఓన్లీ హోలీ థీమ్కే తీయాలి, మంత్లీ ఫోటోషూట్ కాదు అని అనుకుంటే మాత్రం ఇవే వీటితో హోలీ అని కూడా రాసుకోవచ్చు, బాగుంటుంది. మనం రాసే నెంబర్స్ అయినా సరే, లెటర్స్ అయినా సరే కరెక్ట్ షేప్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ నేను కలర్స్ యూస్ చేస్తున్నాను. వీటిలో కలర్స్ అనేది ఫిల్ చేసుకుందామండి. నేనైతే రెయిన్బోలో మనకి 7 కలర్స్ అనేవి ఉంటాయి కదా, సో నేను ఆ కలర్స్నే ఇక్కడ యూస్ చేయాలి అని అనుకుంటున్నానండి. మనకి రెయిన్బోలో విబ్జిఆర్ అనే వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఈ 7 కలర్స్ ఉంటాయి కదా, సో నేను ఈ 7 కలర్స్ని యూస్ చేయాలి అని అనుకుంటున్నానండి. నార్మల్గా మనకి ముగ్గులు వేయడానికి దొరికే కలర్స్ ఉంటాయి కదా, సో అవే తీసుకున్నానండి, వాటిని ఇక్కడ యూస్ చేస్తున్నాను. వీటిని కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఇక్కడ వీడియోలో మనకి లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను మీకైతే. ఇలా మనకి ఈక్వల్ షేప్ అనేది వచ్చేంత వరకు ఫిల్ చేయండి. నాకు ఇక్కడ కింద లైన్లో 3 అండ్ పైన లైన్లో 4 యూజ్ చేసినప్పుడు అది ఈక్వల్ అనేది అయ్యిందండి. సో నేను నెక్స్ట్ది కూడా అలానే చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కర్వ్ లాగా ఉంది కాబట్టి మనకి పైన కింద లైన్స్ అనేవి సేమ్ రావు. సో అది ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి ఆ లుక్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసే నెంబర్ కానీ లేదా ఆల్ఫాబెట్ ఏదైనా సరే మీరు ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసి ఫిల్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకి లుక్ మంచిగా ఉంటుంది. మనకి లుక్ బాగుంటేనే కదా ఫొటోస్ కూడా బాగా వస్తాయి. సో నెక్స్ట్ నేను ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ కూడా నాకు కింద లైన్ 3 అండ్ పైన లైన్లో 4 అనేవి పట్టాయండి, అప్పుడు నాకు ఈక్వల్నెస్ వచ్చింది. నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి, గ్రీన్ యూస్ చేస్తున్నాను. ఇలా ఇందులో నేను కొద్దిగా ఫిల్ చేశాను, కాకపోతే మొత్తంగా ఫిల్ చేసుకొని తర్వాత ఈ వీడియో పాజ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే లెంత్ పెరిగిపోతుందని చెప్పేసి కొంచెం వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 3కే ఈక్వల్నెస్ వచ్చేసింది, సో ఇవి ఓన్లీ 3 యూజ్ చేశాను గ్రీన్ కలర్కి. నెక్స్ట్ నేను స్కై బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. స్కై బ్లూ కలర్ కూడా మనకి మ్యాక్సిమం 3 వస్తాయండి ఫిల్ చేయడానికి, ఎందుకంటే 3కే మనకి ఈక్వల్ అయిపోతుంది. అది మంచిగా ఇలా సాల్ట్ కానీ షైన్ కానీ కలిపిన కలర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి, ఎందుకంటే ఫొటోస్కి బాగా వస్తాయి. నెక్స్ట్ 2 కలర్స్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇక నేను వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా క్లాత్, దానిపైన కొద్దిగా కలర్స్ అలా చల్లాను, బాగుంది. ఇలా పెన్సిల్స్ కానివ్వండి, స్కెచెస్ కానివ్వండి, క్రయాన్స్, లేదా మన దగ్గర ఇలా కలర్ ప్యాలెట్స్ కానివ్వండి, మన పిల్లలకి యూజ్ అయ్యేవేవో ఒకటి ఉంటాయి కదా, సో నేను వాటినే ఇక్కడ ఇలా అక్కడక్కడ ప్లేస్మెంట్ చేసుకొని పెట్టానండి. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి, హోలీ అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో మీ దగ్గర ఏవి ఉంటే అవి యూజ్ చేసి ఇలా అందంగా చేసుకోండి. చూసారా పిక్స్ ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంది.